జలదుర్గ సత్యనారాయణ స్వామి గుడి లైన్లో ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్లని కబ్జా చేసుకొని లక్షలు అమ్ముకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అమ్ముకుంటున్న ఒక దుస్థితి సున్నిపెంట. ఈ సత్యనారాయణ స్వామి గుడి లైన్లోనే ఇలా ఉంటే ముందు లైన్లు మొత్తం సున్నిపెంట పాపులేషన్ 40,000 మంది పాపులేషన్. ఇంకా ఒక్కొక్క ఏరియా చూసుకుంటే వెస్ట్రన్ కాలనీలో అండ్ ఈస్టర్న్ కాలనీలో అండ్ ఆల్సో ఇంకా చాలా ఉన్నాయి ఏరియాస్. సో ఇంకా ఆ లైన్లో ఎన్ని దందాలు జరుగుతుంటాయో ఈ సత్యనారాయణ స్వామి గుడి లైన్లోనే 4 ఇళ్ళ క్వార్టర్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కే అమ్ముకొని గవర్నమెంట్ ఎంప్లాయీసే కొనుక్కున్న దాఖలాలు. తర్వాత మళ్ళీ ఒకటైతే కంప్లీట్ నేలమట్టం చేసేసినారు. మీకు ఆ ఫోటోలు ఎవిడెన్స్తో సహా నేను చూపిస్తానండి. ఇక్కడ ఈ లైన్లో ఒకటి ఇది మీకు కనపడుతుందా, ఈ ప్రహరీ గోడ, ఇదొకటి ప్రైవేట్ ల్యాండ్ అండి. ఎలా గోడ కట్టేసి కబ్జా చేసినారో ఇక్కడ మీకు ఈ లైన్లోకి వచ్చేసరికి ఇక్కడ మొత్తం మీకు మా సత్యనారాయణ స్వామి గుడి లైన్ అన్నమాట. ఈ గుడి లైన్లో కంప్లీట్ కబ్జాదారులు కబ్జాలు చేసేసి గవర్నమెంట్ క్వార్టర్స్ని మొత్తాన్ని నేలమట్టం చేసిన దాఖలాలు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీకి అమ్ముకున్న దాఖలాలు. సో ఇట్లాంటివి సున్నిపెంటలో చాలా జరుగుతున్నాయి. ఈ సున్నిపెంటలో 40,000 మంది పాపులేషన్ ఉన్నారండి. ఈ 40,000 మంది పాపులేషన్లో లక్షలకు అమ్ముకుని లక్షలకి దందాలు చేసుకుంటున్న దాఖలాలు. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రం కాడ డబ్బులు లేవు, కరెక్టే. ఈ రాష్ట్రం కాడ డబ్బులు లేనప్పుడు ఈ రకంగా సున్నిపెంట గ్రామంలో ఈ రకంగా లక్షలు అమ్ముకుంటున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ కాడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. ప్రీవియస్ వీడియోలు కూడా నావి చాలా చూశారు. ఆయన ఫారెస్ట్ మినిస్టరు. సో ఆ సారు వచ్చి ఇక్కడ సున్నిపెంట ఫైల్ని మొత్తం తెప్పించుకొని ఈ గవర్నమెంట్ క్వార్టర్లని గవర్నమెంట్ అధికారులే తీసుకొని గవర్నమెంట్ అధికారులే కొనుక్కుంటున్న దాఖలాలు. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ క్వార్టర్ని కంప్లీట్ నేలమట్టం చేసేసిన దాఖలాలు. మీకు ఆ ఫోటోలు ఎవిడెన్స్ కూడా చెప్తాను. తర్వాత మీకు ఒక బ్యాక్ సైడ్ ఒక గవర్నమెంట్ క్వార్టర్ని ఎలా కూలగొట్టి ఎలా చేశారు అనేది కూడా నేను ఈరోజు మీకు ప్రత్యక్షంగా వీడియో చేసి టీవీ లైవ్ టెలికాస్ట్లో టీవీ 19 ఛానల్లో మొత్తం మీకు ఎవిడెన్స్ వచ్చేలాగా నేను చూపిస్తానండి. ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్ ఒకటి ఉంది, దాన్ని కంప్లీట్ భూస్థాపితం చేసేసినారు. మీకు ఫొటోస్తో సహా కూడా నేను పంపిస్తున్నాను చూడండి. గవర్నమెంట్ ఎంప్లాయీసే గవర్నమెంట్ క్వార్టర్లను కొనుక్కునే దుస్థితి, ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ సున్నిపెంటకు దాపరిచ్చిన పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. ఇదొక గవర్నమెంట్ క్వార్టరు. ఈ గవర్నమెంట్ క్వార్టర్ని కంప్లీట్ నేలమట్టం చేసినారు. ఈ లైన్లో కొన్ని గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ లైన్లో కూడా మొత్తం నేలమట్టం చేశారు. సత్యనారాయణ స్వామి గుడి బ్యాక్ సైడ్ లైన్ అండి ఇది. సో ఇక్కడ నేలమట్టం చేసినారు. ఈ నేలమట్టం చేసిన అధికారులు సైలెంట్గా ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు లంచాలు తీసుకొని హెచ్ఓడి డిపార్ట్మెంట్ అన్నీ కూడా విజయవాడనే. సో హెచ్ఓడి డిపార్ట్మెంట్లకు వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారో తెలియదు మనకి. ఆంధ్రప్రదేశ్కి హెచ్ఓడి డిపార్ట్మెంట్లు అన్నీ విజయవాడనే. సో ఇక్కడ అధికారులు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారో కొమ్ము కాస్తున్నారో తెలియటం లేదు. సో హెచ్ఓడి డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో మినిస్టర్ ఫైనల్గా. సో అక్కడికి వెళ్ళి ఏం చూపిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. దయచేసి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ అన్న, సో అన్న ప్లీజ్ కమ్ టు విజిట్ ద సున్నిపెంట ఆల్సో. ఎందుకు అంటే నేను ఎక్స్పెషల్లీ చెప్తున్నది, సున్నిపెంట అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో శ్రీశైల దేవస్థానం ఉన్నప్పటి నుంచి సున్నిపెంట ఉన్నది. కానీ గవర్నమెంట్ క్వార్టర్స్ని అమ్ముకునేది, కబ్జాలు చేసుకునేది లక్షలు. ఒక్కొక్క ఎంప్లాయీకి 2-3 ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులని వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఆ ఎంప్లాయీసే అమ్ముకుంటా మళ్ళీ వాళ్ళకే ఇచ్చి కొనుక్కుంటా అనే దాఖలాలు ఉన్నాయి. దయచేసి మీరు ఫైల్ని రిఫర్ చేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకొని, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఫైల్స్ తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాష్ట్రం కాడ డబ్బులు లేవు అనేసి ఒక పెద్ద మనిషి అన్నాడు. ఇలా ఈ రకంగా ఒక సున్నిపెంట గ్రామంలోనే ఇన్ని లక్షలు కబ్జాలు చేసుకుంటే ఇటువంటి గ్రామాలను మీరు ఎన్నో చేయగలిగితే వస్తాయి. ఒక ఇంటి పన్ను లేదు, ఏమీ లేదు. స్థలం పన్ను కూడా ఇక్కడ సున్నిపెంటలో ఏం లేదు. 40,000 మంది పాపులేషన్ ఈరోజు ఇట్లా ఉన్నారు. ఎవరు కూడా పన్ను కట్టని దాఖలాలు, వాటర్కి పన్ను కట్టని దాఖలాలు. సో దయచేసి ఇంకా రాష్ట్రం కాడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి ఉంటాయి? ఈ రకంగా ఫ్రీగా ఉంటుంటే ఎవరి కాడ కూడా డబ్బులు ఉండవు. దయచేసి నేనేం చెప్తున్నానంటే ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్నకు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ప్లీజ్ విజిట్ ది ఇమీడియట్లీ ఇన్ సున్నిపెంట గ్రామం ఆల్సో. ఇలాంటి గ్రామాలను మీరు వెలికి తీస్తే ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు
ఎంతో మందికి జీతాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి మంత్లీ కూడా శాలరీస్ మనము రెగ్యులర్గా ఇచ్చే దాఖలాలు వస్తాయి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఎంప్లాయీస్ని ముందు షెడ్యూల్ మార్చండి. ఈ సున్నిపెంటలో గత 1993 నుంచి నేటి వరకు ఈ రోజుటికి నాకు 39 సంవత్సరాలు. 1993లో నుంచి ఈ రోజుటికి నేను చూస్తున్నా ఆ ఎంప్లాయీసే పాతుకొని పోయినారు. ముందు ఎంప్లాయీస్ని షెడ్యూల్ చేయండి. షెడ్యూల్ చేసి కింద నుంచి పై వరకు మొత్తాన్ని మార్చండి. మారిస్తే మొత్తం డొంక కదిలితే మొత్తం కదులుతుంది. దయచేసి ఫైల్స్ తెప్పించుకొని ఇమ్మీడియట్లీ తరోగా చెక్ చేసి ఈ సున్నిపెంట మీద యాక్షన్ తీసుకొని దయచేసి మొత్తం సర్వే చేసి ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఇల్లులు ఉన్నాయి. ఒక 240 డేస్ పనిచేసే ఒక అనామకుడికి రెండు ఇల్లులా అండి? 2 ఇల్లుల ఒక గవర్నమెంట్ క్వార్టర్ని కొన్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాడ ఒక గవర్నమెంట్ వాడి కాడ కొన్నాడు 3 లక్షలు పెట్టి. ఈ రోజుకి కూడా దాన్ని సైలెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేయకుండా ఉన్నింది సున్నిపెంట గ్రామంలో. అలాంటిది ఏం నిద్రపోతుందా గవర్నమెంట్? కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? కళ్ళు మూసుకొని నాకు తెలిసి అయితే నిద్రపోతున్నట్టే ఉంది. సున్నిపెంటని పట్టించుకునే నాదుడే లేడు. ఇష్టానురాజ్యం, మనం ఏమైనా చేయొచ్చు, మన అధికారం మన చేతుల్లో ఉంది, ఏమైనా చేయొచ్చు అనేసి ఇష్టానుసారం చేస్తున్నారు. దయచేసి నేను గవర్నమెంట్ల గురించి మాట్లాడటంలో ప్రీవియస్ ఏం చేసింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసింది అని కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ ఎ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్. 2015 నడి రోడ్డు మీద ఎలా ఆ రోజు వచ్చినామో ఈ రోజు కూడా అలానే ఉన్నాం మనము. సో ఇప్పటికైనా గ్రామాలని వెలికి తీయండి. ఎవరెవరు కబ్జాలు చేసినారో వాళ్ళ ఉద్యోగాలను సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయడం అంటే వాళ్ళ జీతాలు ఆపేసేయండి. వాళ్ళు సస్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళ జీతాలు ఎరియర్స్ అన్నీ వస్తాయి. అలా కాదు, ఎరియర్స్ శాలరీస్ మొత్తం కట్ చేయండి. కట్ చేస్తే ఎందుకు వాళ్ళు ఎందుకు మంచిగా రన్ చేయలేరు? ఖచ్చితంగా రన్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు కోతలకు వస్తారో, వాళ్ళ జీతాలని కోతలకు వస్తారో. వాళ్ళ పేరు రాజలక్ష్మి, సున్నిపెంట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇల్లు క్వార్టర్స్ అట్లా కూల్చి, ఇల్లు క్వార్టర్స్ అట్లా కూల్చి ఎట్లా చేసినారో ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు లేని వాళ్ళు ఎట్లా ఉన్నామో ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాం మేము వెలుగోడు అయితే మాది సున్నిపెంటకు వచ్చి మేము ఉంటున్నాము అద్దెకి. అద్దె వచ్చి రెంట్కే 10,000 తీసుకుంటున్నారు. ఉన్నోళ్ళే 4 ఇల్లులు, ఒక్కొక్కళ్ళకి 4 ఇల్లులు ఉన్నాయి క్వార్టర్స్. వచ్చి సున్నిపెంట గ్రామానికి జనాలు చూసి ఇల్లులు ఎవరికి ఉన్నాయా ఎవరికి లేవా అని కూడా చూసేవాళ్ళు లేరు. ఈ సున్నిపెంట గ్రామంలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ సార్, మీరు ఎక్కడున్నా మీరు సున్నిపెంట గ్రామానికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా సున్నిపెంటలో ఇల్లులు కూల్చి మళ్ళీ ఇల్లులు అంతస్తులు ఒకదాని మీద ఒకటి కట్టడము చేస్తున్నారు జనాలు. మీరు ఏం చేస్తారో కానీ చెప్పి సున్నిపెంట గ్రామానికి ఇల్లు లేని వాళ్ళకి సాయం చేసినా మంచిగా మేము అనుకుంటాం కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సాయం చేసినారు పలానోళ్ళు అని మేము అనుకుంటాము. కానీ జనాలు ఇల్లు ఉన్నోళ్ళే మళ్ళీ ఇల్లు తీసుకొని ఇట్లా కూల్చి అంతస్తులు, ఎన్ని అంతస్తులు కడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు సున్నిపెంట గ్రామంలో ఇట్లా కడుతున్నారు. దయచేసి మీరు ఎక్కడున్నా మీరు కోరుకొని ఇల్లు లేని వాళ్ళకి సాయం చేసి మీరు ఇది చేస్తారని మేము ఇది చేస్తున్నాము, కోరుకుంటున్నాము.